హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీకెండ్ ఇలా వెళ్ళిపోయి అలా వచ్చినట్టు అయిపోతుంది. అలానే వరుసనే 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, ఏం ప్లానింగ్ చేస్తున్నారు? హోలీ కూడా వస్తుంది. సాయంత్రం అయిందంటే హ్యాపీగా బయట కూర్చొని టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. ఇంకెప్పుడు నుండి ఒక 1 week నుండి అనుకుంటున్నాను అటుకుల పాయసం ట్రై చేస్తా అని చెప్పి. ఫస్ట్ టైం ట్రై చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ షాప్కి వెళ్ళాను లంచ్ తీసుకొని. అసలు ఏం తినాలనిపించట్లేదు, కర్రీస్ కూడా ఏం వద్దని చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వే తీసుకొని రా బాక్స్ అని. ఇంకా పెరుగన్నం కలుపుకొని వచ్చాను షాప్ కి ఆఫ్టర్నూన్ టైం 3:30 కలా. ఈ ఎండలకి ఏదైనా చల్లగా తిందామని అనిపిస్తుంది కానీ ఏం ఎక్కువ తినాలనిపించదు కదా. సేమ్ ఇప్పుడు అంతే ఉంది మా పరిస్థితి కూడా. ఇడ్లీ పిండి వేద్దామని ముందుగానే మినపప్పు నానపెట్టేశాను. ఇంక ఇప్పుడు నైట్ అయింది కదా, మిక్సీ వేసేస్తున్నాను. మా హస్బెండ్కి ఏంటంటే ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పి ఇంతవరకు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ బయట తెచ్చుకోవటం ఎక్కువైపోయింది. కానీ ఈ మధ్య తనకి ఎందుకో నచ్చట్లేదు బయట తెచ్చిన పిండి. నాకు నార్మల్గా ఇంట్లో వేస్తేనే పిండి ఇష్టము, కానీ తనకేందంటే ఇద్దరికి ఏం చేస్తావులే నువ్వు, బయట నుండి తెచ్చుకుంటే ఒక ప్యాకెట్ సరిపోతుంది కదా, 2 daysకి వస్తుంది అని చెప్పి తీసుకురావటం అలా అలవాటైంది. కానీ మాకు పెళ్ళైన స్టార్టింగ్లో నాకు ఎలా ఉండేదంటే కొత్తగా అప్పుడే లైఫ్ స్టార్ట్ అయింది. ఇంట్లో ప్రతి ఒక్కటి నేనే చేసి పెట్టాలి అన్న దాంట్లో మంత్లీ సరుకులు తెచ్చి పెట్టుకోవటం, ఒక పెద్ద లిస్ట్ రాసి ఇచ్చేదాన్ని ఇవన్నీ తెచ్చుకోవాలి అని చెప్పి. బ్రేక్ఫాస్ట్ నుండి అన్ని ఇంట్లో ప్రతిదీ ప్రిపేర్ చేసేదాన్ని. అప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఓన్లీ అన్నము అలాంటివి అయితే వండేదాన్ని కానీ మిగతా వంటలు అసలు ఏమీ వచ్చేవి కాదు. ఆ టైంలో కొంచెం యూట్యూబ్ నాకు బాగా హెల్ప్ చేసిందని చెప్పొచ్చు. వీడియోస్ అసలు నేను చెప్పాలంటే ఒక సరుకుల లిస్ట్ కూడా ఎలా రాసుకోవాలి అని చెప్పి యూట్యూబ్లో చూసా. మినిమం ఇద్దరికి ఏమేమి సరుకులు కావాలి, ఎలా రాసుకోవాలి అని చెప్పి. కొన్ని వంటలకి ఏమేమి వాడాలా ఏం తెలిసేది కాదు కదా, అలా యూట్యూబ్లో ప్రతి ఒక్కటి చూసి నేర్చుకున్నదే ఇప్పుడు నేను ఇలా వంటలు అవన్నీ చేస్తున్నానంటే. మా ఇంట్లో ఏంటంటే నన్ను కొంచెం పొయ్యి దగ్గరికి అలా ఇంట్లో కిచెన్లో పనులు అసలు రానిచ్చేవాళ్ళు కాదు. నాకు కొంచెం భయము, మళ్ళీ ఏదోటి కాల్చుకుంటాను, ఆయిల్ ఏమైనా పడుతుంది పైన అని చెప్పి నన్ను ఎక్కువ రానిచ్చేవాళ్ళు కాదు. కానీ పెళ్ళయ్యాక స్టార్టింగ్లో నా లైఫ్ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు కొంచెం భయంతోనే స్టార్ట్ అయింది. అసలు వంటలు చేస్తానా లేదా. అప్పుడు బయట ఫుడ్ కూడా ఎక్కువ తినేవాళ్ళమి. ఒక పూట నేను ఇంట్లో ఉండానంటే నెక్స్ట్ పూట కన్ఫర్మ్ బయటకు వెళ్ళే వాళ్ళమి, ఎందుకంటే ఏదోటి ఫ్లాప్ అయ్యేది. అలా కాదని చెప్పి ఒకసారి అయితే ఫుల్గా ఏడ్ చేశాను, నాకు అసలు వంటలే చేయడం రావట్లేదు, నువ్వేమో తినట్లేదని ఏడ్చేసరికి మా హస్బెండ్ ఏమన్నాడంటే ఫస్ట్ నువ్వు ట్రై చేయి, ఒక రెసిపీ ఫ్లాప్ అయింది అంటే నేను చెప్తున్నాను కదా దాన్ని బట్టి ఏమేమి తక్కువైనా ఎక్కువైనా చూసుకొని మళ్ళీ అదే రెసిపీ ట్రై చేయని చెప్పి అలా నేను నేర్చుకున్నాను. అలా ఇప్పటి వరకు ట్రై చేసిన వంటల్లో మా హస్బెండ్ నేను ఒక్కసారి ఒక రెసిపీ చేసా, దాన్ని ఇంతవరకు అసలు ఎప్పుడు టచ్ చేయలేదు. ఆ వెజిటేబుల్ కూడా తింటమే మానేశాడు. అదేంటంటే క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి ట్రై చేశాను యూట్యూబ్లో చూసి. అది అసలు ఎంత దారుణంగా ఉందంటే నేను ఒక్క స్పూన్ పెట్టుకొని నా వల్ల కూడా అసలు తినబుద్ధి కాలేదు, అంత దారుణంగా అయింది ఆ ఫ్రైడ్ రైస్. ఇంకప్పటి నుండి క్యాప్సికమ్ ఏ వంటల్లో వేసినా కానీ బయట నూడిల్స్లో కానీ ఎక్కడైనా అసలు వద్దంటాడు. ఇక్కడ ఇంకా ఫుల్గా దుమ్ము పట్టేస్తుంది. టీవీ దగ్గర ఓపెన్ ప్లేస్ కదా అది, ఇంకా మొత్తం ఎప్పుడోసారి క్లీన్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా చూసుకొని. కాస్త టీవీ దగ్గర నేను మాత్రం అసలు క్లీనింగ్ పెట్టుకోను, అది కొంచెం ఏదన్నా అయిందంటే నన్ను అంటాడు. ఈ క్లీనింగ్ విషయంలో మాత్రం ఇద్దరికి డస్ట్ అలర్జీ ఉంది, తుమ్ములు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి క్లీనింగ్ చేసేటప్పుడల్లా మాకు. కానీ ఇల్లు చూడటానికి నీట్గా ఉండాలంటే అప్పుడు ఇలాంటివి తప్పదు మనకి మనమే నీట్గా క్లీన్ చేసుకుంటేనే కదా అంతా బాగుండేది. ఆ విషయంలో మా హస్బెండ్ నాకు మాత్రం కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒక పని చెప్తే నెక్స్ట్ వేరే కూడా తనే చేస్తాడు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనవసరంగా చెప్పినట్టున్నాను ఈ పని అని చెప్పి, ఎందుకంటే దానికి రివర్స్లో నాకే డబుల్ పని పెట్టొస్తాడు ఒక పని చెప్తే. కానీ మా సింబాగాడి వల్ల ఉంటుంది, పక్కనే తోకలాగా తిరుగుతూ ఉంటాడు. మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఏదోటి కదిలిస్తూ ఉంటాడు. ఇప్పుడు తన చేతిలో ఉన్న క్లాత్ కూడా తీసుకొని పరిగెత్తాలని చెప్పి వాడు ట్రై చేస్తున్నాడు. వాడిని పట్టుకొని వాడి దగ్గర లాక్కునే ప్రాసెస్లో ఇంకేదోటి పడేయటమో ఏదోటి చేస్తూ ఉంటారు. అందుకే వీళ్ళిద్దరితో పెట్టుకోకుండా నా పని నేను ప్రశాంతంగా చేసుకుంటా, అందులోనూ మా హస్బెండ్ లేని టైంలోనే చేసుకుంటా నేను. ఇప్పుడు ఏదో కొంచెం ఆ టీవీ యూనిట్తో పని ఉంది కాబట్టి తనకి ఇచ్చాను, లేకపోతే అసలు అది కూడా చేయించేదాన్ని కాదు. కానీ ఇలాంటివి చిన్న మెమరీస్ హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది కదా, ఏదోటి నవ్వుకుంటా చేసుకుంటా ఉంటాం. కాస్త సింబాగాడి వల్ల కూడా ఎంటర్టైన్ అవుతూ ఉంటుంది మాకు. ఇక్కడ ఇవన్నీ తీసుకున్న ఫ్రేమ్స్ ప్రతి ఒక్కటి మా పెళ్ళైన స్టార్టింగ్లో కొన్నవే, ఈ మధ్య ఇంకేమీ కొన్నవి లేవు. ఇంటికి యూస్ఫుల్ అయ్యేవి కానీ స్లోగా తీసుకోవాలి. నాకేమో ఇంటికి ఏదన్నా మంచిగా షాపింగ్ చేయాలనిపిస్తుంది కానీ మా హస్బెండ్ ఇప్పుడు అసలు వద్దంటే వద్దు, ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకో అంటున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హస్బెండ్స్ వద్దన్నారు అంటే దానికి రీజన్ తెలుసుకొని అది ఒక డిస్కషన్ చేసుకొని ఓకే దీనికి వద్దంటున్నావా అని చెప్పి మనం కూడా అడ్జస్ట్ అవటం వేరు.
కానీ అలా కాదు, నా ఇష్టము, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే అక్కడ నుండి అసలైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి. పాతకాలంలో మన గ్రాండ్ పేరెంట్స్ని చూసి ఎంతో నేర్చుకోవాలి మన ఈ జనరేషన్లో వాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్సెస్ని బట్టే మనకు కూడా ఇప్పుడు లైఫ్ లెసన్స్ ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనిపిస్తుంది. మా ఇంట్లో నాకు ఈ కార్నర్ చాలా ఫేవరెట్, ఆ బుద్ధుడిది ఫోటో ఫ్రేము, దాని చుట్టూ ఆ గ్రీనరీ. ఆ బుద్ధుడి దగ్గర ఇంకా డెకరేట్ చేయాలని ఉంది కానీ ఇప్పుడు వద్దంటున్నాడు కదా, నేను ఆగుతున్నా, లైట్ తీసుకుంటున్నాను, ఇప్పుడు అంత అవసరం లేదులే ఎక్స్ట్రా మనీ ఖర్చు పెట్టడం అని. ఏమైనా మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ, ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. అలానే దానికి తగ్గట్టు ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువైపోయినాయి కదా, మన మెయిన్ ఇంటికే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అని చెప్పొచ్చు. నా చిన్నప్పుడు నేను చూసింది అంతా ఏంటంటే, ఒక బండి కొంటే పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పి సైకిల్ మీద తొక్కుంటే తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని స్కూల్కి. అలా చిన్న చిన్న వాటికి కాంప్రమైజ్ అయినా కానీ హెల్దీ వేలో ఉండేవాళ్ళం మనము, ఎందుకంటే ఒళ్ళు కూడా అంతే కష్టపడతా ఉండేది మనకి. మా హస్బెండ్ కూడా అదే అంటున్నాడు, ఒక్కసారి లాక్డౌన్లో అయిన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటే ఆ టైంలో చాలానే మాకు అర్థమైనాయి. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త పడుతున్నాం మేము. లాక్డౌన్ ముందున్న మా హస్బెండ్ వేరు, ఇప్పుడు చాలా వేరు. ఎందుకంటే లాక్డౌన్ ముందు నాకు నచ్చినవి కొనిపించేవాడు, ఇల్లు అంతా నీట్గా ఉండాలి, వస్తువులు కొనేయటము, ప్రతి ఒక్కటి అంతా హ్యాపీగా ఉండేది మాకు. ఒక్కసారి లాక్డౌన్ వచ్చినప్పుడు అసలు ఏమైపోతుంది, సేవింగ్స్ అనేవి లేకుండా ఏంటిలా అని చెప్పి అప్పుడు తెలిసి వచ్చింది మాకు. అందుకే లాక్డౌన్ అయ్యాక ఫుల్ టోటల్ చేంజ్ మా ఇద్దరి విషయంలో మాత్రం. ప్రతిరోజు మేము ఏదైనా టైం స్పెండ్ చేస్తున్నాం, ఏదైనా మాట్లాడుకుంటున్నామంటే కన్ఫామ్గా వచ్చే టాపిక్ ఏంటంటే మా హస్బెండ్ నోట్ నుండి, ఈ టైంలో మా నాన్నమ్మ ఉండుంటే ఇలా అయ్యి ఉండేది కాదేమో, మా నాన్నమ్మ ఉండుంటే ఇంకా వేరుగా ఉండేది, అన్నీ మన ఇద్దరికి బాగా నేర్పించేది అని చెప్పి ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ విషయంలో వస్తూనే ఉంటుంది. అందుకే మేము ఏదైనా చేయాలన్నా కానీ ఓల్డ్ స్కూల్, మా నాన్నమ్మలు మా తాతయ్యలు ఎలా ఆలోచించారో వాళ్ళ తీరి ప్రకారమే ఆలోచిస్తాం. ఫస్ట్ వాళ్ళు ఉండుంటే ఎలా చేసేవాళ్ళు అని చెప్పి ఇప్పుడు ప్రతి విషయంలో మేము కూడా అంతే చేస్తున్నాము. మేము వాళ్ళ దగ్గర పెరిగాం కాబట్టి మాకు ఈ లైఫ్ లెసన్స్ అన్నీ మేము నేర్చుకోగలుగుతున్నాం. లేకపోతే మేము కూడా అసలు ఏమి ఒక ఎంజాయ్మెంట్ చేసుకునే స్టేజ్లో ఉండి ఏముందిలే అన్నట్టుగా ఖర్చులు బాగా పెట్టేవాళ్ళు. మేము స్టార్టింగ్లో అంతే చేసాము, కానీ తర్వాత తెలిసి వచ్చింది మాకు కూడా బాగా. కమెంట్స్లో కొంతమంది అంటూ ఉంటారు, అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని చెప్పి. మీ లైఫ్ వేరుండొచ్చు, మా లైఫ్ వేరుండొచ్చు. మా లైఫ్కి తగ్గట్టు మేము ఆలోచించి దాని ప్రకారం చేసుకుంటున్నాము. మీ లైఫ్లో మీకు అవన్నీ ఉండుంటాయి, అందుకే మీకు ఆ పాయింట్లో మీరు ఆలోచిస్తారు. మా ప్లేస్లో ఉండి మీరు ఆలోచిస్తే మీకు కూడా కొంచెం వేరే థాట్స్ వస్తాయి. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాము. ఎవరికైనా ఉంటుంది ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళాలి అని చెప్పి, కానీ ఈ హర్డిల్స్ అన్నిటిని దాటుకుంటూ వెళ్తేనే కదా మనకి ఒక లైఫ్ అనేది ఒక టైంలో సెట్ అవుతుంది. కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, మీకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు అలా మీ లైఫ్ ఉంది అంటే ఇప్పుడు స్ట్రగ్లింగ్ స్టేజ్ అదే బెస్ట్ లైఫ్. ఇక్కడ నుండి అన్నీ నేర్చుకుంటారు, ముందు జాగ్రత్త పడగలుగుతారు. అందుకే ఈ లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ మనం. మీ పార్ట్నర్కి మీరు సపోర్ట్ చేయండి, తను మీకు సపోర్ట్ చేస్తారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తే అంతా బాగుంటుంది. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు, వాళ్ళు అలా ఉన్నారు మనం ఏంటి ఇలా ఉన్నాము అని చెప్పి. వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళు కూడా మన స్టేజ్ నుండి దాటుకొని వెళ్ళిన వాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు వరకు చెప్పిన ఎక్స్పీరియన్సెస్లో మీకు ఏదైనా యూస్ఫుల్ అయింది అనుకుంటే ఒక్కసారి లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల మాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా రికమెండ్ అవుతాయి మా వీడియోస్. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయ్యేలోపు ఉన్న మిగతా అంట్లు కూడా కడిగేసుకున్న ఒక పని అయిపోతుంది. లైక్ కిచెన్ కొంచెం నీట్గా ఉంటుంది, ఇంకా ఫ్రెష్ అయిపోవచ్చు ఇల్లు సర్దేసి అని చెప్పి. సాంబార్ ఇడ్లీ తిని చాలా రోజులు అయిపోయింది, ఇంకా కొంచెం హెవీగా ఉంటుందిలే బ్రేక్ఫాస్ట్, హెవీగా తినేద్దాం. అసలు అది బ్రేక్ఫాస్ట్ టైం కూడా కాదు, అటు లంచ్ టైం కూడా కాదు. సర్లే ఇంక ఈ టైంలో తినేస్తే బాగా హెవీగా ఉంటుంది, కొంచెం ఈవినింగ్ టైంలో ఎర్లీగా తినేయొచ్చులే అని చెప్పి ఇంక ఇలా సాంబార్ ఇడ్లీ చేసుకున్నాము. ఇడ్లీలోకి మా హస్బెండ్కి ఇంట్లో చేస్తే మాత్రం సాంబారు తిక్కుగా ఉండకూడదు, బయట హోటల్స్లో లాగా కాస్త పల్చగా ఉండాలి. అందుకే కాస్త వాటర్ కలిపించి మళ్ళీ బాగా మరకబెట్టాక అప్పుడు చూసుకుంటున్నాడు సరిపోయిద్దా లేదా, ఇంకా పల్చగా కావాలేమో అని చెప్పి ఇంక సరిపోయేసరికి ఇంకా పెట్టేసుకుంటున్నాడు తనే. ఈలోపు మా సింబాగాడికి కూడా నేను అన్నం పెట్టేస్తాను, ఎందుకంటే ఒక్కసారి తను షాప్కి వెళ్ళిపోతున్నాడు అంటే ఇంకా అసలు తినను కూడా తిండు. వాడికేమో ఎగ్స్ ఫ్రై చేసి కాస్త రైస్, వాడికి ఒక ఫ్రైడ్ రైస్ లాగా చేసేస్తాను అనమాట. ఎగ్స్ ఉన్నప్పుడు మాత్రం వాడు అది ఎంజాయ్ చేసుకుంటాడు. ఇంకా నేను ఈరోజు కమెంట్స్ టాప్ 3 కమెంట్స్, నేను మంచిగా పెట్టిన కమెంట్స్ నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను లాస్ట్లో. ఇలానే ప్రతి ఒక్క వీడియోకి మంచి కమెంట్స్ ఏ వస్తాయో టాప్ 3 కమెంట్స్ తీసుకొని ప్రతి వ్లాగ్కి పోస్ట్ చేస్తాను నేను, ఒకసారి చెక్ చేయండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా మీరు కమెంట్స్లో చెప్పండి, మంచి కమెంట్స్ పెట్టండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి వెళ్ళండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా వీడియోస్ నచ్చితే, మా కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.